హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి ఏపీలో ఒక గాసిప్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. తొందరలోనే క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుంది అనేటువంటి సంకేతాలు కూటమి ప్రభుత్వం అధినాయకుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇస్తున్నారా అనేటువంటి అంశాలు ఇప్పుడు మీడియాలో విస్తృతంగా చర్చకొస్తున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రివర్గం కూడా ప్రక్షాళనకు వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయింది కేంద్ర సెంట్రల్ క్యాబినెట్ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు చేర్పులు చేయాలి. ఏదైతే ఇక ఎలక్షన్ క్యాబినెట్‌ని జనం ముందు పెట్టాలి అనేటువంటి అంశం మీద ఒక చర్చ జరుగుతుంది. ఇక మొత్తానికి ఈ లోక్‌సభ సమావేశాలు పూర్తయిన తర్వాత, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం పూర్తయిన సందర్భంగా ఒక వారం 10 రోజుల్లో సెంట్రల్ క్యాబినెట్ కూడా కంప్లీట్‌గా షఫుల్ అయిపోతుంది. కొంతమందిని యాడ్ చేస్తారు, కొంతమందిని మూవ్ చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కానివ్వండి, పంజాబ్ ఎన్నికలు కానివ్వండి, వీటిని ప్రయారిటీలో తీసుకొని ఈ రకంగా ముందుకెళ్తారు అని చెప్తున్నారు. ఇక సెంట్రల్ క్యాబినెట్ విస్తరణ జరగంగానే ఇక ఏపీలో కూడా క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అని వర్గాలైతే చెప్తున్నారు. ఇక రాబోయే క్యాబినెట్ మాత్రం పక్కాగా ఎలక్షన్ క్యాబినెట్. ఏదైతే సామాజిక సమీకరణాలు ఉంటాయో, అదేవిధంగా ప్రభుత్వంపై ఇక రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి అదే వైసీపీ తరఫున కూడా కొంత ఎదురుదాడి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే మంచి గట్టి మంత్రుల్ని పెట్టుకోవాలి. రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, అదేవిధంగా మధ్యాంధ్ర నుంచి కూడా మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తుల్ని ముందు పెట్టడం ద్వారా ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు క్యాబినెట్ విస్తరణకు ముందుకెళ్తున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా ముఖ్యంగా చర్చకైతే తీసుకొస్తున్నారు. కాకపోతే ఈ క్యాబినెట్ కూర్పు ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ 25 మంత్రులు ఫిలప్ చేసుకోవడం అనుకుంటే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం 24 మందినే ఫిలప్ చేశారు. ఇంకా ఒక ఖాళీ అయితే ఇప్పటికీ ఉంది. ఏదైతే ఇప్పుడు 24 మంది మంత్రులు ఉన్నారో, ఈ 24 మంత్రుల్లో దాదాపు 5 నుంచి 6 మంత్రులు ఆశించిన స్థాయిలో పనితీరు సరిగ్గా కనబరచడం లేదు అంటూ ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ జరిగినటువంటి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వాళ్ళకే చెప్పడం జరిగింది. సో వారి స్థానంలో యాక్టివ్గా ఉండేటువంటి సీనియర్లను, అదేవిధంగా 2-3 జూనియర్లను కూడా అవకాశం కల్పించాలి అని చంద్రబాబు నాయుడు గట్టి ప్లాన్లో ఉన్నట్టు ఇప్పుడు మీడియా గాసిప్స్ రూపంలో తెలియజేస్తుంది. ఒకవేళ క్యాబినెట్ ప్రక్షాళన కనుక ఉన్నట్టయితే మాత్రం ఈసారి అంటే 3 ప్రాంతాలకు కూడా, ఒకవైపు రాయలసీమ, ఉత్తరాంధ్ర, అదేవిధంగా మధ్యాంధ్ర కూడా సమానమైనటువంటి స్థితిలోనే రాబోయే కాలంలో సామాజిక అంశాల పరంగానే క్యాబినెట్ షఫ్లింగ్ అయితే ఉంటుంది. అసలు వేటు పడబోయే 5 మంత్రులు ఎవరు, ఆ లిస్ట్ ఇప్పుడు బయటకు వచ్చిందా, లీక్ అయిందా అని కూడా అంటున్నారు. కాకపోతే ఇది ఊహాగానాలే, ప్రస్తుతానికైతే ఇది కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. కృష్ణా జిల్లాలో మాత్రం అంటే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, మీడియా రిపోర్ట్ల ప్రకారం కొలుసు పార్థసారథి మేర కానివ్వండి, అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి సవిత, అదేవిధంగా పరూక్ కానివ్వండి, రాంప్రసాద్ రెడ్డి కానివ్వండి, వాసంశెట్టి సుభాష్లు, వీళ్ళు కొంత పెర్ఫార్మెన్స్ పరంగా కొద్దిగా వెనకబడ్డట్టుగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆయన చేపించినటువంటి ఐవీఆర్ఎస్ సర్వే కానివ్వండి, 1-on-1 సర్వే కానివ్వండి, సో డోర్ టు డే సర్వే కానివ్వండి, వీటన్నిటిలో కూడా కొంత వీళ్ళ 5 మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళని కంప్లీట్గా రీప్లేస్ చేయాలి అనేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో శాఖల కేటాయింపు తర్వాత ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనడంలో కూడా వీళ్ళు అంత పెద్ద పెర్ఫార్మెన్స్ అయితే చూపించట్లేదు. పరిపాలనా పరంగా కూడా కొంత ఫైల్ క్లియరెన్స్ కూడా చాలా స్లోగా ఉంది. ఈ 5 నేతలు కూడా తీవ్రంగా వెనకబడ్డారు అని సీఎం, అదేవిధంగా కూటమి నేతలు కూడా భావిస్తున్నారని మీడియా అయితే ప్రస్తుతానికి రాసుకొస్తుంది. వీరి పనితీరుపై చంద్రబాబు నాయుడుకు అందినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు, అదేవిధంగా ఫైనల్ ఐవీఆర్ఎస్ రిపోర్టు. అంటే ఐవీఆర్ఎస్ రిపోర్ట్ అంటే ఎవ్రీ 15 డేస్కి 20 డేస్కి ఒక ఐవీఆర్ఎస్ రిపోర్టు జనరేట్ అవుతూ ఉంటుంది. అది మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, నియోజకవర్గాల ఇన్ఛార్జీల మీద అది కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు ఒక యాక్షన్ ఐటమే, అది కంపల్సరీ 40 ఫోకస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి సో ఐవీఆర్ఎస్ రిపోర్ట్లన్నీ తీసుకొచ్చుకొని ఇప్పటివరకు జరిగినాయి, అంటే ఇప్పుడు దాదాపు 24 నెలలు ఉంటాయి కాబట్టి ఈ 24-25 మంత్స్లో ఏదైతే కంప్లీట్ ఐవీఆర్ఎస్ రిపోర్ట్లు తీసుకొని ఫైనల్గా ఆ యావరేజ్ చూసి ఎక్కడ ఎంతవరకు డెవలప్మెంట్ ఉంది, వీళ్ళది ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇంకా స్టిల్ అలానే కంటిన్యూ అవుతున్నారు అనేటువంటి అంశాన్ని ముందు పెట్టి దాని మీద వీళ్ళు డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఈ క్యాబినెట్ సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇప్పుడు కొంచెం సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జనసేన అకామిడేట్ చేయాలా, బీజేపీని అకామిడేట్ చేయాలా, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా అకామిడేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి స్థానిక ఎన్నికలకు కనుక ముందు క్యాబినెట్ విస్తరణ జరిగితే ఆ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుంది. కంప్లీట్గా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాతే ఈ క్యాబినెట్ షఫ్లింగ్ అయితే ఉండాలి. మరొక వైపు చూసుకుంటే పార్టీ క్యాడర్లో కొద్దిగా అసంతృప్తి ఉంది. మరి ఆ అసంతృప్తిని ఎట్లా మేనేజ్ చేయాలి,
మళ్ళీ ఏంటంటే రాబోయేనటువంటి నేతలు కేవలం 2 సంవత్సరాల టైమే ఉంది కాబట్టి 2 సంవత్సరాల టైంలో కంప్లీట్‌గా ఒకవైపు పార్టీని చూసుకోవాలి, మరోవైపు ప్రభుత్వాన్ని చూసుకోవాలి, ఇంకోవైపు డిఫెన్స్ ఆడుతూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గాని, లోకేష్‌ని గాని, పవన్ కళ్యాణ్ గాని సేవ్ చేస్తూ ఉండాలి. సో ఇంత యాక్టివిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్‌గా అందుకని ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఆ ఫ్రెషర్స్‌ని తగ్గించి కొద్దిగా ఎక్కువ మందిని సీనియర్‌లు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ అదృష్టం కలిసొచ్చేది ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవటం. ప్రతిపక్షం ఉంటే గనక అసెంబ్లీ లోపల, బయట గట్టిగా ఇబ్బంది పెడతా ఉండేది. అప్పుడేంటంటే ఈ సీనియర్లు కొంత టాక్టిక్‌గా పనిచేసి అసెంబ్లీ లోపల, అదేవిధంగా అసెంబ్లీ బయట కూడా కొద్దిగా ఏదైతే అపోజిషన్ పార్టీని కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు కేవలం ఏందంటే ప్రజల లోపలే, అంటే అసెంబ్లీ బయటే. కాబట్టి అంత పెద్ద ఇష్యూస్ కూడా ఏముండవు. కాబట్టి కంప్లీట్‌గా సీనియర్‌తో కూడినటువంటి ఒక నలుగురు, ఐదుగురిని గనక రీఫ్రెషబుల్ చేస్తే మొత్తం ఇది ఎలక్షన్ క్యాబినెట్‌గా మారిపోతుంది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ క్యాబినెట్ ప్రక్షాళన అయితే మాత్రం ఉండేటువంటి అవకాశాలుంటాయి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టమైన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరెవరికి క్యాబినెట్‌లో ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.